నమస్తే అందరికీ. వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. పాడి నమ్ముకున్న రైతులు ఇప్పుడు లాభాల బాట పట్టారు. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ నమ్ముకొని ఆర్థికంగా నిలదొక్కున్నారు. వ్యవసాయ అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు తమను ఆదుకున్నది పాడి పరిశ్రమేనని సగర్వంగా చెబుతున్నారు. సంపూర్ణమైన సహాయం సర్కారు వైపు నుంచి అందితే మరింతగా ఎదుగుతామని అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఈ రైతులు తమ పొలాల్లో ఇదివరకు అనేక రకాల పంటలు వేసేవారు. ఆ పంటల నుంచి ఆదాయం నిలకడగా రాకపోవడంతో పాడి పరిశ్రమపై ఫోకస్ పెట్టారు. పాలకు చాలా డిమాండ్ ఉండడంతో ఈ మండలంలో చాలా మంది రైతులు గేదెలు కొనుక్కున్నారు. పరిస్థితులు ఒక పక్క అతలాకుతలం చేస్తుంటే ఇక వ్యవసాయం చేయడం కంటే అదే సాగునీటి సాయంతో గేదెలను పెంచడం మొదలు పెట్టారు. స్థానికంగా అందుబాటులో ఉండే పశు వైద్యాధికారుల సూచనలు సలహాలు తీసుకుంటూ పశువుల ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్రె కూడా మంచిగా హాదారు చేస్తున్నాయి. పాలు కూడా మేము పాల వ్యాపారం చేసుకుని మంచిగా వ్యవసాయం కంటే పాల వ్యాపారం మంచిగా ఉంది. పాలదనమే మంచిగా ఉంది. మేము హైదరాబాద్ నాంపల్లి పాలు పోస్తాం. మంచిగా బర్రె మంచిగా అనిపిస్తుంది. అంటే అంతా పత్తి కంటే వ్యవసాయం కంటే పురుషుని కంటే అంతా కూడా పాలనే మంచిగా ఉంది. కానీ కొంచెం గవర్నమెంట్ కొంచెం సాయం చేసి బర్రె గురించి ఆవిడ నిప్పియాలన్నా సప్లీ ఇవ్వాలన్నా కొంచెం ఏదన్నా చేస్తే బాగుంటుందని మేము ఈ బర్రెని ఒక డైరీ లాగా పెట్టుకొని పని చేస్తుంటాం. మాకు 15 బర్రెలు ఉన్నాయి. నీళ్ళు వర్షం లేకపోవడం కొన్ని నీళ్ళు ఉండడం వల్ల కొంచెం గడ్డిమాడి వేసుకొని బర్రెని చదువుకుంటా ఉంటాం. పాడి పశువులన్నీ చాలా విలువైనవి కావడంతో వాటిని కంటికి రెప్పలా చూసుకోవాల్సి ఉంటుంది. వీటి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాటి పాలిచ్చే సామర్థ్యం తగ్గిపోతుంది. వాటికి పెట్టే దాణా దగ్గర్నుంచి వాటికి వచ్చే రోగాల వరకు అన్ని అంశాలపై పాడి రైతులకు అవగాహన తప్పనిసరి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇబ్రహీంపట్నం రైతులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. నిరంతరం పాడి పశువులను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. 8 ఎకరాలలో ఒక 4 ఎకరాలు తరిపలు చేసినాం. నీళ్ళు లేవు, కానీ నీళ్ళు ఉన్న కాడికైనా గడ్డి పెట్టుకొని బర్రె చదువుతున్నాం. వేరే ఏం పంటలు పెట్టాము. లాభం ఉంది. పశువులు చదవడము, వాటితోటే మా బజ్జరు కావడం, మేము సంపాదించడం, పెండిలు కానీ అన్నీ దాంతో మా వృత్తి. అవి లేకముందు చాలా ఇబ్బందులు ఉంటుంది. ఇవి పెట్టుకున్నాక మాకు చాలా మంచిగా ఉంది. అయితే మేము షెడ్ వేసి ఒక 4 లక్షలు షెడ్ వేసినాము. దాదాపు ఒక 10 లక్షలు పెట్టి బర్రెలు. మేలు రకమైన ముర్రా, జెర్సీ జాతి పశువులను కొనుగోలు చేసిన ఈ రైతులు తమకు ప్రభుత్వం వైపు నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో సాయం అందడం లేదని అంటున్నారు. ప్రస్తుతం తమ ఉపాధికి, ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ సర్కార్ వైపు నుంచి సరైన ప్రోత్సాహం ఉంటే పూర్తిగా నిలదొక్కుంటామని అంటున్నారు. పశువుల కొనుగోలులోనూ, దాణాను కొనడంలోనూ తమకు సర్కార్ వైపు నుంచి సాయం కావాలని కోరుతున్నారు. సాక్షి న్యూస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మన రైతులను ఆదుకోవడానికి జపాన్ దేశానికి చెందిన జైకా సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ అందించబోయే సాంకేతికత పలు విధాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలను ఎంపిక చేసుకునే సంస్థ. ఈ సంస్థ ప్రతినిధులు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు. మదనపల్లె టొమాటో మార్కెట్లో రైతుల సమస్యలతో పాటు ఆ ప్రాంతంలోని మామిడి రైతుల సమస్యల్ని తెలుసుకున్నారు. జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీనే సింపుల్గా జైకా అంటారు. ఇది గత 10 సంవత్సరాలుగా బెంగళూరు కేంద్రంగా మన దేశంలో పలు ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతిక సాయాన్ని చేస్తోంది. మెట్రో రవాణా, విద్యుత్ రంగం, అడవులు, నీటిపారుదల, వాటర్ షెడ్ల నిర్వహణ తదితర అంశాల్లో అనుభవమున్న ఈ సంస్థ ప్రతినిధులు కొత్తగా మన దేశ వ్యవసాయ రంగాన్ని అధ్యయనం చేస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో టమోటా, మామిడి, మిరప పంటల రైతుల్ని, తెలంగాణలో మామిడి, పసుపు పంటల రైతుల్ని, ఒరిస్సాలో మామిడి, జీడిపప్పు, అల్లం రైతులను కలుసుకున్నారు. ఆయా ప్రాంతాల రైతులు వ్యవసాయ సాంకేతికత విషయంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్నారు. స్టడీ టీమ్ ఇక్కడ వచ్చినాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇక్కడ బంగారుపాలెంలో మ్యాంగో రైతుల ప్రాబ్లం ఏంది, ప్రాసెసర్స్ ఇండస్ట్రీ ప్రాబ్లం ఇదంతా తెలుసుకొని జైకా జపాన్ నుంచి ఎట్లా ఏం హెల్ప్ చేసే అవుతుంది, ఎట్లా హెల్ప్ ఇది గవర్నమెంట్ లెవెల్లో మేము చేస్తాము.
ప్రాజెక్ట్ ది మెయిన్ ఎయిమ్ అంటే ఏమి తెలుగులో ఐ మీన్ మెయిన్ ఎయిమ్ రైతులకు ఎట్లా ఇది వాళ్ళ ఎకనామిక్ స్టాండర్డ్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసేది, అదే మెయిన్ ఆబ్జెక్టివ్ ది హోల్ ప్రాజెక్ట్ జైకా టీమ్. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా మదనపల్లె బంగారుపాళెం మార్కెట్లో రైతులతో సమావేశమయ్యారు జపాన్ దేశ నిపుణులు. చేతికొచ్చిన తరువాత 2-3 రోజుల్లోనే టమోటాను అమ్ముకోవాల్సి ఉంటుంది. అమ్ముడు పోకపోయినా, సరైన రేటు రాకపోయినా టమోటాను రోడ్లపైనే వదిలేసే పరిస్థితి మదనపల్లె రైతులకు కొత్తేమీ కాదు. అయితే టమోటా ఉత్పత్తుల ద్వారా రైతులకు చాలా మేలు చేయవచ్చని, ఆ దిశగా ఏర్పాట్లు అవసరమని జైకా బృంద ప్రతినిధులు తెలిపారు. మామిడి సాగులో ఇప్పుడు అనుసరించే మెళకువలకు తోడు మరిన్ని ఆధునిక పద్ధతుల్ని అనుసరించాలని అన్నారు. మామిడి, టమోటా ఉత్పత్తులను నిల్వ ఉంచే సౌకర్యాలు పెంచాలని, అందరికీ అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలని చెప్పారు. చిత్తూరు జిల్లాలో సాగునీటికి కటకటగా ఉందని, ముఖ్యంగా మదనపల్లె ప్రాంతంలో ఈ సమస్య మరీ ఘోరంగా ఉందని ఆందోళన చెందుతున్న రైతులు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడంలో, ముఖ్యంగా చెరువులను అనుసంధానించడంలో జపాన్ సంస్థ సాయం చెయ్యాలని కోరుతున్నారు. ఇప్పుడు జపానీస్ వచ్చిన వాళ్ళ వల్ల మనకి ఏం ఉపయోగం కావాలంటే, వాళ్ళు కానీ వాటర్ ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది మనకి. అదేవిధంగా ఈ హంద్రీ నివా కాలువలు ఉన్నాయి కదా, అవన్నీ కానీ కలిపినారంటే కూడా మనకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే వర్షాలు చాలా తక్కువ మనకి. కాబట్టి వీళ్ళ వల్ల ఏదైనా సహాయం వస్తే, ఫైనాన్స్గా సహాయం వస్తే మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. చెరువులకు లింకప్ చేస్తే అది లింకప్ చేయాలి మెయిన్. ఆంధ్రీ నివా కాలం నుంచి ఇక్కడ పెద్ద చెరువులు 7 చెరువులు చెరువులంతా లింకప్ చేయాలి. ప్లానింగ్లో ఉంది కానీ అది ఇప్పుడైతే మన గవర్నమెంట్ చేయలేదు కాబట్టి వీళ్ళ సహాయం మనకు కావాలని అనుకుంటున్నాం. చేసుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు. వచ్చి పరిశీలించినారు కదా ప్రభుత్వానికి వీళ్ళు నివేదిక వెళ్ళామంటున్నారు. మేము ఇంతవరకు ప్రాజెక్ట్ దీనికి ఇచ్చినాం, పవర్ ప్లాంట్స్కి ఇచ్చినాం, రోడ్స్కి ఇచ్చినాం అంటున్నారు కదా. ఇప్పుడు కానీ మనకి ఇరిగేషన్కి ఇచ్చినారంటే చాలా ఉపయోగంగా ఉంటుంది రైతులకు. మనకు హంద్రీనేవా కానీ ఇది చెరువుల అనుసంధానం కానీ చేస్తే బాగుంటుంది. అవి చేయాలంటే మన ఫండ్స్ కావాలా, ఆ ఫండ్స్ కానీ వీళ్ళు చేసినంటే మనకు ఉపయోగంగా ఉంటుంది. జపాన్ దేశ జైకా ప్రతినిధులు చిత్తూరులో ఇన్ఛార్జ్ కలెక్టర్ భరత్ గుప్తాతో 2 గంటల పాటు సమావేశమై జిల్లాలోని వాతావరణ పరిస్థితులు, వర్షపాత వివరాలు, పంటలకు అనువైన విధానాల గురించి తెలుసుకున్నారు. తమ సంస్థ ద్వారా జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తామని చెబుతున్న ప్రతినిధులు పంట దిగుబడి ఎంత ముఖ్యమో పంటను కోయడం, నిల్వ ఉంచడం, ప్రాసెసింగ్ పద్ధతులు చేపట్టడం అంతే ముఖ్యమని సూచించారు. కర్నూలు, కడప కెనాల్ రైతులు ఆందోళన పడిపెట్టారు. న్యాయంగా తమకు రావాల్సిన నీటి వాటాలని తమకు ఇవ్వడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే వేలాది ఎకరాలు పంట పొలాలు ఎండిపోయి తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే సర్కారే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. తమ కేసీ కెనాల్కు రావాల్సిన 10 టీఎంసీల నీటిని కేటాయించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిజిస్టర్డ్ ఆయకట్టు ఉంది, రబీ ఆయకట్టు 22,555 ఎకరాల ఆయకట్టు ఉంది. మా ఆయకట్టుకు 2006 నుంచి నీళ్లు ఇవ్వలేదు. కాబట్టి ఈ లాసల్లో ఎవరు భరించాలి? వీళ్ళంతా రైతులు ఏం చేసినారు? పన్ను లేక వలసపోయినారు. వలసపోయినప్పుడు వాళ్ళ పిల్లల యొక్క చదువు ఎగరగొట్టించి పిల్లలను కూడా వాళ్ళు ఎంబడి పిలుచుకుపోయినారు. అంటే పిల్లల చదువు నాశనం అయిపోయా, మా సంసారాలు నాశనం అయిపోయా. మేము ఎత్తుక తిన్నిక కూలీలు పోయినాం. మా ఆస్తులు మునకన మా ఆస్తులు పోయా. కాబట్టి దీన్ని ఎవరు మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము లోకాయుక్తను ఆశ్రయించినాం. కాబట్టి దీన్ని మేము సీరియస్గా పరిగణిస్తున్నాం. మేమందరం రైతులం విజృంభిస్తాం. ఈ జీవోలు రద్దు చేయాలి, మా 10 టీఎంసీల నీళ్లు మాకు ఇవ్వాలి, ముచ్చుమారి పంపింగ్ స్కీమ్ ఇమీడియట్గా తయారు కావాలి, హంద్రీ నివా నుంచి కూడా మాకు 3 పంపులను వేయాలి. ఇది సాధించే వరకు మేము ఈ యొక్క వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తాం. సాధించుకునేటువంటి వరకు మేము వదిలేటువంటి సమస్య లేదు. నేను కేసు జ్ఞానం కింద 10 ఎకరాలు పొలం వేసాను. ఈ నెల చివరి వరకు నీళ్లు పారితే ఆ పంట చేతికి వస్తుంది. ఈ నెల చివరి వరకు నీళ్లు రాకపోతే నేను, నా భార్య, నా పిల్లలు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దాపరించింది. కాబట్టి ఈ నెల చివరి వరకు నీళ్ళు ఇవ్వాలి. ఇది రాజకీయాలకు దీన్ని జోక్యం చేసుకొని మమ్మల్ని, మా కుటుంబాలని, మా రైతు కుటుంబం బతికివ్వాలి. మేము 3 ఎకరాల మొక్కజొన్న వేసినాం. మాకు నీళ్లు ఇప్పించే ప్రయత్నం చేయాలి సార్. ఇప్పుడు ఈ తడి రాకపోతే మేము పూర్తిగా నాశనం అయిపోతాం. మాకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో జరిగిన ఈ కేసు కెనాల్ గురించి 2005, 2006లో జీవో నంబర్ 3 999
698 జీవో పాస్ చేసి అక్కడ అనంతపురానికి నీళ్లు తరలించినారు. మా కేసుకినాలు ఎడారైపోయింది. పట్టిసీమ ప్రాజెక్టును ఉభయ గోదావరి జిల్లా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పట్టిసీమకు సమీపంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన రామన్నగూడెం గ్రామం రైతులు సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. తమ భూములు ఇచ్చేందుకు ఏమాత్రం సుముఖంగా లేవని తేల్చి చెబుతున్నారు. తమ పరిస్థితి గమనించకుండా, తమను సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరాన్ని పట్టించుకోకుండా పట్టిసీమ పేరిట పొట్టగొట్టే పనులు చేయొద్దని అంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రైతుల వద్ద నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువ వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ప్రాజెక్ట్ ఎక్కడైతే ప్రారంభమవుతుందో అదే ప్రాంతంలోనో ఈ ప్రాంతంలో రైతులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఏమాత్రం వైబిలిటీ లేని ప్రాజెక్ట్ ఇది. భూసేకరణ విషయంలో కానీ ఇతరత్ర కానీ ఏమాత్రం ఉపయోగం లేని ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుందో తెలియదంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మాటలో తెలుసుకొని చెప్పండి. పట్టిసీమ ప్రాజెక్టుని స్థానికంగా ఉండే రైతాంగం ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది? ఇప్పుడు ఇంత క్రితమే ఆల్రెడీ పోలవరం బ్యారేజీలో ఇక్కడ ఉన్న ఈ పట్టిసీమ రైతులు కూడా ఈ పోలవరం ప్యాకేజీల పునరావాసానికి ఇళ్ల నిమిత్తం, అలాగే పట్టిసీమ అవుట్ పాలస్ లూయిస్కి కొంత పొలాలు, అన్ని రకాలుగా ఈ పోలవరం పట్టిసీమలో ఉన్న పొలాలని కూడా రైతులందరూ కూడా ఈవేళ కూలీలుగా మారిపోయారు. ఏదో కొద్దిగా ఎకరం, అరెకరం, 2 ఎకరాలు ఉన్న రైతులు ఏదో కంగమ్మంగా ఏదో కొద్దిగా మిగిలారు. ఈ మిగిలిన రైతులు కూడా ఈ పంపోస్ పెట్టి తీసుకెళ్ళటం వల్ల రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం కాదు. అలాంటి ప్రయోజనం కానీ ప్రాజెక్టును కట్టి ఇప్పటివరకు ప్రయోజనం ఉంది కాబట్టి ఇచ్చారు. ఇది ఎందుకు పనికిరాని స్కీమ్ కాబట్టి ఈ స్కీమ్ వల్ల ఉభయ గోదావరి, ఈ పోలవరం మండలానికి కాదు సరిగదా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ఒక్కరికి ఉపయోగం కాదు. దీన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలో కలుపుతారంటున్నారు వీళ్ళు. కృష్ణానదిలో కలిపినందువల్ల కృష్ణానదికి వరదలు వస్తాయి వర్షాకాలం వచ్చినప్పుడు, అలాగే కృష్ణా, ప్రకాశం అన్నిటికీ కూడా వరదలు వస్తాయి. ఆ సేమ్ టైం వరదలు వచ్చే టైంలో దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు వీళ్ళు? పెట్టేది కాదు. కాకపోతే ఈ ఉభయ గోదావరి జిల్లా 2 జిల్లాలని కూడా నాశనం చేయడం కోసమే తప్ప ఇది ఎవరిని బాగు చేయడానికి కాదు ఇది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోని మేమే కాదు, ఈ పట్టిసీమ, ఈ పోలవరం ఉన్న ప్రజలే కాదు, ఉభయ గోదావరి జిల్లా ఉన్న ప్రతి రైతు కూడా, రైతన్న కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ ఆపుతారు. ఈ పట్టిసీమ ఎత్తిపోతల వల్ల రైతులు చాలా వ్యతిరేకత చూపుతున్నారండి. సుమారు 100 రోజుల నుంచి ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి మీకు హామీ ఇచ్చి కానీ పలానా చేస్తామని కానీ, ఈ పొలం తీసుకోవడం వల్ల మీకు ఇంత ఇస్తామని కానీ ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు. స్పష్టంగా చెప్పడం లేదు కానీ ఒకే ఒక మాట చెప్తున్నారు వాళ్ళు స్పష్టంగాను. మేము పట్టిసీమ ఎత్తిపోతల పథకం తప్పనిసరిగా కడతాము, మీరు ఆపినే కడతాము, ఆపకపోయినా పడతాము. మేము పదే అంటున్నాము, ఈ పట్టిసీమ పథకం ఎట్టి పరిస్థితుల్లో కట్టనేమో, మేము ప్రాణాలనే ఇస్తాం కానీ ఈ పట్టిసీమ వద్దని మొన్న ఈ మధ్య కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ గారు మీకు లీజు కావాలా లేదంటే పొలానికి నష్టపరిహారం కావాలా అని అడుగుతున్నారు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం కట్టి తీరుతామని మన కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం కట్టనివ్వండి. కలెక్టర్ గారు పదే చెప్తున్నారు, మేము చట్టం ద్వారా అయినా సరే కట్టి తీరుతాం అంటున్నారు. మీరు ఆలోచించుకొని మాకు మీ నిర్ణయాన్ని చెప్పండి అంటున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా ఈ విషయంలో అసలు రైతుల అనుమతి తీసుకోవాలి, రైతుల విల్లింగ్ తీసుకుని ప్రాజెక్ట్ నిర్మించాలన్న విషయాన్ని పూర్తిగా విస్మరించింది. ఏదో విధంగా ప్రాజెక్ట్ 7 నెలల్లో పూర్తి చేయాలని ప్రకటనలు ఇస్తుంది తప్ప స్థానికంగా పరిస్థితి మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంది. ప్రధానంగా పరిశీలిస్తే పట్టిసీమ దగ్గరలో ఉన్న రామన్నగూడెం ప్రాంతంలో స్థానికులు ఎవరు కూడా తమ భూములు ఇచ్చేందుకు ముందుకు లేదు. మరో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో ఎక్కడైతే ఈ కాలువ లిఫ్ట్ చేసిన నీళ్లు కృష్ణాకు తీసుకెళ్లాలని భావిస్తున్నారో ఆ ప్రాంతంలో ఎక్కడ రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని కూడా, ఈ వాస్తవాన్ని కూడా విస్మరించి ప్రభుత్వం తన పని చేసుకుపోవాలనుకుంటుంది. దీన్నైతే, ఈ ప్రాజెక్టును అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనివ్వమని రైతులు చెప్తున్నారు. పట్టిసీమ నుంచి వేడిజాల హరీష్ ఫర్ సాక్షి న్యూస్. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే పోలవరం ప్రాజెక్టు గురించి మరిచిపోవాల్సి ఉంటుందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఉభయభ్రష్ట ప్రాజెక్టు అయిన పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల చంద్రబాబు తీవ్రమైన అపప్రద మూటగట్టుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు గతంలోనే వైఎస్ఆర్ హయాంలోనే వచ్చాయని, ఆయన బతికి ఉంటే ఈ పాటికి పోలవరం అయిపోయేదని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కేటాయించే నిధులు పోలవరాన్ని కేటాయిస్తే పనులు మరింత త్వరితగతిన జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఈవేళ ఇది కట్టి 7 నెలల్లో వాటర్ తీసుకెళ్లాలంటే వాటర్ కాలువలో తీసుకెళ్ళాలి, ఆకాశంలో తీసుకెళ్లారు కదా. కాలువ తీసుకెళ్లాలంటే తమ్మిలేరు, రామిలేరు 2 యాక్యుడేట్లు కట్టాలి. ఆ యాక్యుడేట్లు కట్టడానికి కానీ వీళ్ళ భూమి తీసుకుని అక్కడ కాలువ తవ్వడానికి కానీ, లేకపోతే అలైన్మెంట్ మార్చి వీళ్ళని సాటిస్ఫై చేయడానికి కానీ ఏ రకమైన ప్రయత్నాలు జరగలేదు. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే ఇది 7 నెలల్లో కట్టి అక్కడ వాటర్ తీసుకెళ్తానంటున్నాడు ఆయన. నెక్స్ట్ ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే
బచావత్ అవార్డులో ఏదైతే మెయిన్ ఇష్యూ ఏంటంటే గోదావరి నుంచి కృష్ణా బేసిన్లోకి 80 టీఎంసీ వాటర్ మార్చుకోవడానికి. ఈ 80 టీఎంసీ అక్కడికి మార్చినందుకు ప్రత్యుపకారంగా 35 టీఎంసీ కర్ణాటక, మహారాష్ట్ర, ఒకటి 21, ఒకటి 14 వాళ్ళు వాడుకుంటారు. 45 టీఎంసీ డైవర్ట్ చేసుకుని రాయలసీమ ప్రాంతం ఇంకా ఎక్కడ ఉందా అంటే కిందకు వదలక్కర్లేదు, వాళ్ళు పైనే వాడుకోవచ్చు. ఇది అసలు బచావత్ అవార్డు 1972 అనుకుంటాను. బచావత్ అవార్డులో పోలవరం యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ అది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఇది కట్టేసి 80 టీఎంసీ అక్కడ తీసుకెళ్ళిపోతున్నావో, సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఇలా పిటిషన్లో వాళ్ళు చెప్తారు, ఏమంటే బచావత్ అవార్డు ప్రకారం 80 టీఎంసీ లిఫ్ట్ చేసుకుంటున్నారు, ఇంక పోలవరం ఎందుకండి, 1,00,000 గిరిజన కుటుంబాలను ముంచేయటం ఎందుకు, కొండలన్నింటినీ ముంచేయటం ఎందుకు, ఆప్ చేయండి అంటే ఎనీ కోర్టు ఏం చెప్తుంది వెంటనే, కరెక్టే కదా 80 టీఎంసీ వెళ్ళిపోయింది, పోలవరం ఎందుకు మీకని. పోలవరం సిగ్నిఫికెన్స్ 80 టీఎంసీ కాదండి, పోలవరం అక్కడ కట్టారనేటప్పుడు మన మారిపోయింది అంతే. ఆంధ్రప్రదేశ్ విల్ బి ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. అగ్రికల్చరల్గా ఇంత రిచ్ ఎక్కడ ఉండదు. 85% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ దీంట్లో ఇరిగేషన్లోకి వచ్చేస్తుంది, కాలువల ద్వారా ఇరిగేషన్లోకి. ఎందుకంటే ఎక్కడైనా 10 మీటర్లు 15 మీటర్లు లిఫ్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. శ్రీకాకుళం దాకా, అవసరమైతే ఒరిస్సా కూడా ఇవ్వచ్చు, బరంపురం ఆ ఏరియాలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ సముద్రంలో పోయేవే, మనం ఎవ్వడూ అడగడానికి లేదు. పోలవరం గ్రావిటీతో వెళ్ళని చోటల్లో కొంచెం ఎత్తుతావు. ఇప్పుడు ఇక్కడ నుంచి 80 టీఎంసీ గ్రావిటీతో వెళ్ళిపోతుంది. విశాఖపట్నంలో ఇండస్ట్రీకి వాటర్ కూడా గ్రావిటీతో వెళ్ళిపోతుంది. అన్ని అవసరాలు తీరుతాయి. ఇది కాకుండా ఎంత తవ్వుకుంటే అంత. ఇప్పుడు మన గోదావరి 200 టీఎంసీ నుంచి 300 వాడతారు. దాని ఎంత అంటే రిజర్వాయర్ కెపాసిటీ 1.5 టీఎంసీ. ఇది 90 టీఎంసీ రిజర్వాయర్, 960 మెగావాట్స్ పవరు. ఎక్కడ కావాలంటే అక్కడ మన పెద్దది ఏంటంటే గోదావరి మనది అయిపోతుంది. ఇంకా గోదావరి మీద ఎవరూ మాట్లాడడానికి ఉండదు. మనం నువ్వెందుకు వాడుతున్నావా అంటే మనం వాడుకోకపోతే సముద్రంలో పోతుంది. అంత క్రూషియల్ పాయింట్లో ఉంది పోలవరం. అందుకే పోలవరం అనే దానికి అన్ని అడ్డంకులు అందుకే ఏర్పడ్డాయి. ఈ పోలవరం రాకుండా రాజశేఖర రెడ్డి టైంలో గట్టిగా ట్రై చేశాడు, ఆయన బతుకుంటే అయిపోను. సరే టైం బాగోలేదు, అది ఆగింది. ఈవేళ మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కూడా అన్ని ప్రైవేట్ దీని మీద పోతుంది. చంద్రబాబు నాయుడు కూడా ప్రైవేటు. ఇది ఆప్ చేసి ప్రైవేట్కి ఇచ్చేయండి, అది ఇచ్చేసి 4 ఏళ్ళు టైం పెట్టండి, ప్రైవేట్కి అప్ చెప్పండి, గ్లోబల్ టెండర్స్ పిలవండి, టోటల్ ట్రాన్స్పరెంట్. ఈ డబ్బు ఏదైతే ఉందో పట్టుకెళ్ళి అక్కడ గిరిజనులు, ఇక్కడ రామన్నగూడెం ఈ రైతులు వీళ్ళ కాంపెన్సేషన్ డబుల్ చేయండి, ట్రిపుల్ చేయండి. ఏంటి ఇలా వృధాగా ఖర్చు పెట్టడం ఎందుకు? ఇది కేవలం నేను ఏదో కిక్ బ్యాక్స్ కోసం చేస్తున్నారు, అలాంటి ఆరోపణలు నేను చేయను. కానీ ఇది ఎందుకు చేస్తున్నారు అన్నదానికి మాత్రం వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇది జరిగే పని కాదు, 7 నెలల్లోనే తేలుతుంది. దీంతో చంద్రబాబు నాయుడు అనేవాడు చరిత్రలో అన్పాపులర్ అయిపోయి చీఫ్ మినిస్టర్గా చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఇంత దారుణంగా అందరూ చెప్తున్నా ఇలాంటి కార్యక్రమం చేపట్టి విఫలుడయ్యాడు అనేటువంటి చెడ్డ పేరు వస్తే దాని ప్రభావం స్టేట్ మీద పడుతుంది రాబోయే సంవత్సరాల్లో. అందుకని నేను బాధపడుతున్నాను. రాజ్యంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంటూ నిన్న మొన్నటి వరకు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలకు అదే రాజధాని ప్రాంత రైతులు గట్టి షాక్ ఇస్తున్నారు. మమ్మల్ని బెదిరించి తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేయాలంటూ అడ్డం తిరిగారు, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంతకీ అసలేమైంది? ఆ రైతులు వచ్చిన మార్పేంటి? వారు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? ఇక్కడ అధికారులతో మాట్లాడుతున్న వీరంతా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన రైతులు. నవలూరులోని సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. గతంలో తాము ఇచ్చిన భూ అంగీకార పత్రాలను తిరిగి ఇవ్వాలంటూ అధికారులను గట్టిగా నిలదీశారు. ఇంతకీ వీరంతా ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటే, మొన్నటి ఫిబ్రవరి 28నే చివరి రోజని, ఆ రోజు దాటితే ఇక మీదట భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామంటూ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే రైతులను పరోక్షంగా బెదిరించారు. దీంతో పాటు గ్రామాల వారీగా భూములు ఇవ్వని రైతులను టార్గెట్ చేసుకుని వారిపై స్థానికంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. బంధువులు, మిత్రులతోనే కాదు, చివరికి పోలీసులను కూడా గ్రామాల్లోకి పంపించి ఏదో జరిగిపోతోందన్న భయాందోళనను క్రియేట్ చేశారు. దీంతో పాటు గత డిసెంబర్ 28న జరిగిన పంట పొలాల్లో నిప్పుపెట్టిన ఘటన పేరుతో విచారణకంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఎప్పుడూ పొలం పనులు తప్ప ఇంకేమీ తెలియని ఇక్కడి రైతులు ఈ వ్యవహారాలతో భయాందోళనకు గురయ్యారు. ప్రభుత్వంతో తలనొప్పులు ఎందుకనుకుని అధికారులకు తమ పొలాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేశారు. అయితే అంతలోనే సీన్ రివర్స్ అయింది. చాలా మంది రైతులు ప్రభుత్వానికి భూములు ఇవ్వలేదని, అధికారులు చెప్తున్న లెక్కలన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలిపోయింది. దీంతో వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న రైతులు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమను బెదిరించి తీసుకున్న అంగీకార పత్రాలను తిరిగి ఇచ్చేయాలంటూ అధికారులను అడుగుతున్నారు.
మేము మొదటి నుంచి మా భూములు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. మొదటగా మేము 9.2 అందజేసి అభ్యంతరాలు తెలిపాము. తర్వాత ఫిబ్రవరి 28న భూసేకరణ ఈ రోజుతో గడువు ముగుస్తుంది భూ సమీకరణ చెప్పడంతో మా రైతులందరూ కంగారు పడి భయపడి 1వ తారీఖు నుంచి భూసేకరణ చేస్తామని చెప్తున్నారు. చట్టం ఉపయోగిస్తాం ఇవ్వని రైతుల మీద అని చెప్తున్నారు. దానికి మా రైతులందరూ భయపడి ఇష్టం లేకపోయినా మేము వచ్చి లాస్ట్ నిమిషం వరకు ఉండి కూడా ఇక భయపడి మేము తప్పనిసరి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మాకు ఇష్టం లేదని చెప్పి మేము ఇచ్చిన అంగీకార పత్రాలను మాకు తిరిగి ఇవ్వమని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఫస్ట్లోనేమో 9.2 ఇచ్చాం, ఇష్టం లేక ఇచ్చాం. తర్వాత భూస్వీకరణ 1 తారీఖు నుంచి భూసేకరణ చేస్తాం, మీరు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారని చెప్పంటే 28 తారీఖు వచ్చారు. 28 దాకా మేము ఇవ్వకుండా ఉండి 29 తారీఖు ఆదివారం 28 తారీఖు డేట్ వేసి ఆదివారం తీసుకున్నారు మా దగ్గర. మాకు ఇటు ఇష్టం లేదు ఆ పాలలు ఇవ్వటం. మా పాలలు మాకు వెనక్కి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. మేము అందరం కూడా ఇంట్లో మనిషి పోయిన కాడ ఎక్కువ బాధపడతారు, ఇంట్లో మనిషి చనిపోతే ఎలా బాధ అంతకాడ ఎక్కువ బాధపడతారు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కానీ మన జాయింట్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ గారు కానీ మా పాలన మాకు ఇవ్వమని చెప్పి కోరటానికి వచ్చాక ఇవాళ మళ్ళీ మా భూమి మాకు వెనక్కి ఇవ్వమంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర సంతకం పెట్టి రావాలి. నారాయణ గారి దగ్గరికి వెళ్ళాలి, మీరు ఆయన పత్తిపాటి పులారావు దగ్గరికి వెళ్ళాలి, అది పైకి పోవాలి. చాలా తతంగం ఉంటుంది, అది తేలిగ్గా వెనక్కి ఇవ్వరు. మీరు ఆ తేలిగ్గా ఊహిస్తే అట్టాగా ఏమైనా చిల్లర కొట్లు సామాన్లు కాదు ఇవ్వటానికి ఇవ్వటానికి అంటానండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది రైతులు ప్రభుత్వానికి పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే జరీబు గ్రామాల రైతులు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఢిల్లీ వెళ్లి మరీ ఆందోళనకు దిగుతుండగా భూములిచ్చిన రైతులు అడ్డం తిరగడం ప్రభుత్వ పెద్దలకు దిమ్మ తిరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా రానున్న రోజుల్లో మిగతా గ్రామాల రైతులు కూడా బేతపూడి రైతుల్లాగే ఎదురు తిరిగితే పరిస్థితేంటన్న ఆలోచన సర్కారులో తీవ్ర అలజడి రేపుతోంది. చూద్దాం రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో. సాక్షి న్యూస్, గుంటూరు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించిన చిన్న నీటిపారుదల ప్రాజెక్టులో ఒకటి భూపతిపాలెం ప్రాజెక్టు. రంపచోడవరం మండలంలో సీతపల్లి కాలువపైన 2004లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. 13,000 ఎకరాలకు నీరందించేందుకు ప్రాజెక్టును 60 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించారు. నిర్మాణానికి 10 ఏళ్లకు పైగా సమయం పట్టింది. బడ్జెట్ కూడా 150 కోట్ల రూపాయలు దాటిపోయింది. ఇంత జరిగినా కేవలం 8,000 ఎకరాలకు మాత్రమే నీటి సరఫరా కుదించారు. ఇది కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. ప్రధాన కాలువలు తవ్వినా పొడుకుపోవడం, పిల్ల కాలువల పనులు అసంపూర్తిగా ఉండిపోవడంతో రెండో పంటకు నీటి సరఫరా జరగడం లేదు. ఈసారైనా బడ్జెట్లో నిధులు కేటాయించి కాలువ పనులు పూర్తి చేసి గండ్లు పూడ్చడం పూర్తి చేస్తే పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందే అవకాశం ఉందని ఏజెన్సీ ప్రాంతంలోని భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం ప్రాజెక్టుల ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కాస్త భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు ముసురుమిల్లి. ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలనే బృహత్తరమైన ఆలోచనతో ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. రంపచోడవరం, దేవీపట్నం, గోకవరం, కోరుకొండ మండలాల పరిధిలో 23,000 ఎకరాలకు నీరందించేందుకు 230 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ ఉన్న సమయంలో ప్రాజెక్టుకు నిధులు దండిగానే అందేవి. అనంతర కాలంలో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనులు పెండింగ్లో ఉండిపోయాయి. హెడ్ వర్క్స్ పనులు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కాలువలు కూడా అసంపూర్తిగానే ఉండిపోయాయి. ప్రస్తుతం కాంట్రాక్టర్ను మార్చి పనులు చేపట్టారు. గతంలో 2 చోట్ల కాలువలకు భారీగా గండు పడ్డాయి. డైవర్షన్ కెనాల్ ఉండడంతో ప్రస్తుతం 8,000 ఎకరాలకు నీరందుతోంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే పూర్తి స్థాయిలో నీరందే వీలుందని రైతులు కోరుతున్నారు. రెండు పంటలు పండుతున్నాయి ఇప్పుడు. అందుకని చేత ప్రాజెక్టు పూర్తయింది, కానీ గేట్లు గట్టా పెట్టలేదు. అందుకని చేత మీరు గేట్లు గట్టా పెట్టించి పూర్తి చేస్తే మేము ధైర్యంగా పండించుకుంటామండి పంటలో. అందుకని చేత మేము ఉడుతున్నాం, కానీ ఆ ఏళ్ళకి ఉడుతున్నాం, మళ్ళీ సగంలో నీరు ఉండలేదండి, చాలా హింసలు పడుతున్నాం. అండి భూపతిపాలెం, సూరంపాలెం, ముస్లిమిల్లి. కాకపోతే అండి వీటి పర్యవేక్షణ బాగోలేదు. ప్లస్ ఏమో ఏజెన్సీ ఆయకట్టుకు సంబంధించింది భూపతిపాలెం అండి. ఆ భూపతిపాలెం అనుకున్న రీతిలో నీరు సప్లై చేయట్లేదు పూర్తి అవసరాలకు సంబంధించి. అప్పుడు ఆయకట్టు వేరు, ఇప్పుడు ఇచ్చిన ఆయకట్టు వేరు. తర్వాత భూపతిపాలెం వచ్చిందండి. భూపతిపాలెం తర్వాత సూరంపాలెం ఉందంటే కాలువలు కానీ ఏమి అధ్వానంగా ఉన్నాయి. ఒక్క దాంట్లో నుంచి కూడా నీరు వెళ్ళే పరిస్థితులు లేదు. తర్వాత ముసిరిమిల్లి ప్రాజెక్ట్ ఇంటి కట్టారు, కానీ మహానుభావుడు రాజశేఖర దేవల ప్రాజెక్ట్ కట్టారు కానీ అంతా పూర్తి అయిపోయింది. ఇంకా 10% పనులు కూడా పూర్తి లేదు. ఆ 10% పనులు పూర్తి చేయట్లేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పూర్తి చేస్తే కనుక దీనికి మేము 2 పంటలు పండుతున్నాం ఇప్పుడు, కానీ 2వ పంట పండుతో లేదో అనుమానం.
ఎందుకంటే ఈ ఆయకట్టు పూర్తి అవ్వడం వల్ల నీరు వృధాగా పోతుంది. ఎలాగంటే ఉన్నప్పుడు మాకు ఎక్కువ నీరు ఉన్నప్పుడు ఎక్కువ పోతుంది నీరు, మీరు మాకు తక్కువ నీరు ఉన్నప్పుడు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే గేట్లు లేవు. ఆ గేట్లు మీరు నిర్మించి మాకు కనుక భరోసా చేయగలిగితే, ఒక 10% పనులే కాబట్టి పూర్తి చేయగలిగితే కనుక మేము ఎన్నోసార్లు దీనికి అందరినీ కలిసామండి. ఆ కలిసి వాళ్ళు ఏమంటున్నారంటే కోర్టులో ఉందంటున్నారు. ఈ కోర్టు కూడా ఉన్నది ప్రభుత్వానికి సంబంధించిన గొడవ కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే కోర్టు కూడా పెద్ద ఘనకార్యం కూడా కాదు. ప్లస్ దాంట్లో చిన్న తప్పిదాలు కాబట్టి అవన్నీ సెట్ చేసి మాకు కొంచెం గేట్లే పూర్తి చేయగలిగితే కనుక మేము దిగ్విజయంగా మా రాజశేఖర రెడ్డి పుణ్యం ఏ మూతన మొదటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులకి పూర్తిగా న్యాయం జరుగుద్దని, అలాగే ప్రజలకు కూడా మా యొక్క సామాన్య రైతులకు కూడా న్యాయం జరుగుద్దని మేము కోరుకుంటాం. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపండి. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-